కదంబమాల సభ్యులకి, యూట్యూబ్ వీక్షకులకి స్వాగతం అండి. ఇవాళ మళ్ళీ ఒక వంటకం గురించి చెప్పుకుందామండి. కదంబమాల వంటకం అనమాట. ఇది ఇంతవరకు మరి యూట్యూబ్‌లో ఎవరైనా చేశారో లేదో, అసలు ఎవరైనా చేశారో లేదో నాకైతే తెలీదండి. నేనెక్కడా చూడలేదు అంతకుముందు, వినలేదు. నాకై నేనే ఇది ఇలా చేస్తే ఎందుకు చేయకూడదు ఇలాగా అని అనిపించి చేసిన వంటకం అండి ఇది. స్టవ్ దగ్గరికెళ్ళాక అవాళ మూడ్ బావుండి, కొత్తగా ఏదైనా వెరైటీ చేయాలనిపిస్తే, మన దగ్గరున్న పదార్థాలను బట్టి చేసేయడమే. ఈ కూరలు, పచ్చళ్ళు, పులుసులు, వేపుళ్ళు ఏవైనా సరే సరిగ్గా ఉడకడం, వేగడంలోనే ఉంటుందండి. కరెక్ట్‌గా ఉప్పు, కారం పడడంలో కూడా ఉంటుంది. అంతే. మిగతావి మన రుచులను బట్టి ఏవి అదనంగా చేర్చుకున్నా బాగానే ఉంటుందండి తినడానికి. కావే కాయగూరలు వెరైటీకి అనర్హం. కనుక నేను ఈరోజు బీరకాయ కారం చెప్పాను గదండీ! ఇది ఇలా ఎందుకు చేయకూడదు అనిపించింది చేసేసాను. మీకు చెప్తున్నాను. మా చిన్నతనాల్లో అంటే మా అమ్మగారు, నాయనమ్మ గారు బీరకాయ కొంచెం పొడుగుంటుంది గాబట్టి దాన్ని ఒక 3 భాగాలుగా కోసి మధ్యకి, ఆ భాగాల్ని గుత్తులుగా కోసి నూనె కొంచెం ఎక్కువేసి బాగా వేయించి, కారం అది బాగా వేసి చేసేవారు. అదొక రకంగా అది బావుండేదండి. ఎందుకంటే బీరకాయ తొందరగా మగ్గుతుంది. ఇప్పుడు నేను కొంచెం వేరుగా ఫోటోలు మాత్రమే తీశానండి. మీకు అర్థమయ్యేట్టు చెప్పడానికి ప్రయత్నిస్తాను. వంట అనుభవం లేని వాళ్ళు కూడా ఇది చూసి చేసుకోవచ్చండి. వంట అనుభవం ఉన్నవాళ్ళకి కూడా ఒక్కోసారి చాలా బాగా కుదురుతాయి. ఒక్కోసారి ఓ మోస్తరుగా కుదురుతాయి. కొన్నిసార్లు కొన్ని ఏమీ బాగా కుదరవు. ఇది చాలా సహజం అండి. ఇది బావుందండోయ్! చాలా బావుంది. పదార్థం బీరకాయలు పొట్టు తీసి, ఇదిగో ఈ మోస్తరుగా కొంచెం పెద్ద ముక్కలు కోసి ఇక్కడ ఒక్క నిమిషం అండి. బీరకాయలు ముందుగా శుభ్రంగా కడిగి, శుభ్రమైన బట్టతో తుడిచి, పొట్టు తీశాక కూడా మళ్ళీ ఒకసారి పైపైన ఆ శుభ్రమైన బట్టతో అద్దేసి ఎందుకంటే తడి అంతగా ఉండకూడదు గదా! కారం గదా! పొట్టు తీసి ముక్కలు తరుక్కుని, ఇదిగోండి ఈ చెంచాతో ఈ ముక్కలకి 5 చెంచాల కారం వేశానండి. కొంచెం తక్కువగా. తర్వాత ఈ చెంచాతో 3:30 చెంచాల ఉప్పు వేశానండి. ఎందుకంటే ఉప్పు, కారం మళ్ళీ కొంచెం రుచి చూసుకున్నాక ఇటు అటు కలుపుకోవడమే. ఇది ఖచ్చితంగా కొంతమంది ఎక్కువ తినొచ్చు, కొంతమంది కారం తక్కువ తినొచ్చు. అందుకని మన కారం మనం తినే ఉప్పు, కారాలు బట్టి వేసుకోవడమే. కొద్దిగా పసుపు కూడా వేసుకుని, ఇదిగో ఈ చెంచాతో మెంతి పొడి. ఈ కొలత కంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చండి. కొంచెం తీసేసి ఆ మెంతి పొడి అన్నీ వేసి ముక్కల్లో కలిపాను. అన్నీ వేశాక ఉప్పు, కారం సరిపోయింది. కొంచెం కారం కలిపితే బావుంటుంది అనిపించింది. కలిపాను. అంతా మొత్తం కలుపుకొని 2 నిమ్మకాయలు కోసి 4 చెక్కలవుతాయి గదండీ! 4 చెక్కలు పిండలేదండి. 3 చెక్కల రసం ఇందులో పిండాను. బాగా ఎక్కువ రసం ఉన్న కాయలైతే 2 చెక్కలే సరిపోతాయండి నేను చూపించిన ముక్కలకి. 3 చెక్కల రసం పిండాను. బాగా కలిపి పైన ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి వేసి కొంచెం ఇంగువ తగిలించి పోపు పెట్టానండి. ఇదిగో ఇలా తయారైందనమాట. అయితే ఇది కారం గదా అని ఊరగాయలాగా పెట్టుకోకూడదండి. ఎందుకంటే మనం ఎంత శుభ్రమైన బట్టతో తుడిచినా బీరకాయ నీరుండే కాయ గదండీ! కాబట్టి ఈ కారాన్ని ఏదో 2, 3 రోజులకి కలుపుకొని మధ్య మధ్యలో ఇలా వెరైటీగా తినడం అంతేనండి. మహా అయితే ఒక వారం రోజులు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే బహుశా. అంతేనండి. అంతకంటే ఎక్కువ చేసుకుని మీరు చెప్పారు, చేశాము, పాడైపోయింది అనొద్దండి దయచేసి. బీరకాయతో పచ్చడి, పప్పు, కూర, పొడిపప్పు కూర ఇలా వెరైటీలు చేసుకుంటాం గదండీ! ఇదొక వెరైటీ అంతే. మళ్ళీ ఇంకోసారి ఇంకో వంటకం చెప్పుకుందాం ఎప్పుడైనా.